చెప్పబోతున్న వార్త చూపించబోతున్న విజువల్స్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, చూస్తుంటే మనం కలవరపడొచ్చు. వార్తను పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. ఢిల్లీ పేలుళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ పేలుళ్లలో 13కి మృతుల సంఖ్య పెరిగింది. మరో 30 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక కారులో ఈ పేలుడు సంభవించింది. కారు ఓనర్ను, అసలు ఓనర్ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. ఉగ్రదాడి అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, కోల్కతా, చెన్నై, లక్నో, ముంబై, బెంగళూరులో తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఓ పక్క ఎన్ఐఏ విచారణలో ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే అసలు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ ఓనర్ వేరే వ్యక్తికి ఈ కారు అమ్మినట్లుగా తెలుస్తోంది. పాత ఓనర్ సల్మాన్ అంటూ తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. కారు అసలు ఓనర్ సల్మాన్ అనే వ్యక్తిని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. అతనిదే ఆ కారు కూడా మీకు కనిపిస్తోంది. ఆ కారుని వేరే వ్యక్తికి అతను అమ్మినట్లుగా తెలుస్తోంది. ఆ కారుని వేరే వ్యక్తికి అమ్మినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అవి ఎవరికి అమ్మాడు అనే దాన్ని పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. HR-26 ఈ కారు గుర్గాంకు చెందింది. I-20 కార్ ఢిల్లీలోని ఓక్లాలో ఉండే దేవేంద్ర అనే వ్యక్తికి ఈ సల్మాన్ అనే వ్యక్తి, మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్న వ్యక్తి అమ్మాడు. అది దేవేంద్ర. ఆ తర్వాత హర్యానాలోని అంబాలాలో మరొకరికి ఆ కారును అమ్మినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కారు ఈ దేవేంద్ర అనే వ్యక్తి ఎవరికి అమ్మాడు, అక్కడి నుంచి ఆ కారు అసలు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అనే దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి నెలకొన్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద, అంటే ఆ ప్రాంతం అంతా చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, వాహనాలు కానీ ప్రజలు కానీ చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సాయంత్రం సమయం, ఆ సమయంలో సుమారుగా 6:20 సమయం. చాలా కోలాహలంగా ఉంది, చాలా సందడిగా ఉంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా వెళ్తున్నారు. ఆఫీసులు అయిపోయి చాలామంది ఇళ్లకు వెళ్తున్నారు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు ఎర్రకోట చూపించడానికి. ఆ ప్రాంతంలో సరదాగా గడపడానికి చాలామంది పేరెంట్స్ పిల్లలతో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా వ్యాపార దుకాణాలు చాలా సందడిగా ఉన్నాయి. ఒక్కసారిగా అప్పుడు సంభవించిన పేలుడుతో ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే కొన్ని నిమిషాల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భయాందోళన అక్కడ నెలకొందనేది. ఎక్కడ చూసినా మంటలు, ఎక్కడ చూసినా హాహాకారాలు, తెగిపడిన శరీర భాగాలు, ఛిద్రమైనటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి ఎంతోమంది మృతదేహాలు అక్కడ కనిపించాయి. ఇక వాహనాలకు నిప్పంటుకొని, చుట్టుపక్కల మరికొన్ని కార్లకు బైకులకు నిప్పంటుకొని ఆ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా నిప్పు, పొగ, ఒక భయానక పరిస్థితి. ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాలేదు. కనీసం సుమారుగా కొన్ని నిమిషాల తర్వాత ఏదో పేలిపోయింది, ఇక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి రియలైజ్ అయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు, కాలనీలు అన్నీ కూడా షేక్ అయిపోయాయి ఆ బ్లాస్ట్కి. ఏం జరుగుతుందో ఏంటో అంటూ బయటకు పరుగులు తీశారు. ఒక పెద్ద శబ్దం. ప్రశాంతంగా ఇంట్లో సాయంత్రం పూట టీవీ చూస్తున్నారు, వంట చేసుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. ఒక భారీ శబ్దం, భూకంపం వచ్చినట్లుగా మొత్తం ఆ ప్రాంతం అంతా వణికిపోయింది. పిల్లల్ని తీసుకుని ఇళ్లలోంచి చాలామంది బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక చాలామంది ప్యానిక్ అయ్యారు. కానీ వచ్చి చూస్తే ఎక్కడ చూసినా సరే విధ్వంసం, నరమేధం అక్కడ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఇదేదో ఉగ్రకోణం ఉంది ఇందులో అంటూ పోలీసులు, ఎన్ఐఏ కూడా భావించింది. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. హోంమంత్రి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మోదీ సైతం ఎప్పటికప్పుడు హోంమంత్రితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లో మనం చూస్తున్నాం. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, యూపీ, హర్యానా, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలు, కోల్కతా ఈ ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్లో తనిఖీలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం
ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా సరే ఆధారాలు లేని కార్లు కానీ లేదంటే ఏదైనా క్యారీ చేస్తున్నటువంటి కార్లు గూడ్స్ ఏదైనా క్యారీ చేస్తున్నటువంటి వెహికల్స్ కానీ బైక్స్ కానీ అన్నీ చెక్ చేస్తున్నారు. బైక్స్ ఆపి కార్లు ఆపి కేవలం కారులో ఏముందో చెక్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు ఎవరు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారుకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. స్నిపర్ డాగ్స్తో చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, చెకింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అనుమానితులందరినీ ఇప్పటికే ఒక కన్నేసి ఉంచారు పోలీసులు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మీకు పోలీసులు ఎలా తనిఖీలు చేస్తున్నారు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాంటి హై అలర్ట్ ఉందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో ఎందుకు ఇంత భారీ తనిఖీలు చేస్తున్నారు? హై అలర్ట్ ఉండడం వరకు ఓకే, కానీ సహజంగా సీక్రెట్ ఏజెన్సీస్ పనిచేస్తూ ఉంటాయి. కానీ డైరెక్ట్గా పోలీసులే రోడ్ల మీదకి వచ్చి వాహనాలు ఆపి డిక్కీలు ఓపెన్ చేయించి మరి చెక్ చేస్తున్నారు. వాహనాల లోపల సీట్ల కింద ఏముందో చెక్ చేస్తున్నారు. వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఎక్కడుంది, ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది చెక్ చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన వ్యక్తుల మీద నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. వాట్స్ గోయింగ్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో ఏం జరుగుతోంది? హైదరాబాద్లో అనేక మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, లేదంటే ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నారంటూ ఎన్నో సందర్భాల్లో మనం వార్తలు వింటూ వచ్చాం. ఇవాళ రేపు చిన్న చిన్న విలేజ్ల్లో కూడా ఇలాంటి కదలికలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పుడు ఉగ్రవాదుల కదలికలు ఉండే అవకాశం ఉందా? అధికారులు ఆ భయంలో ఉన్నారా? ఆ సమాచారం అధికారులకు ఉందా? అందుకే ఇంత ప్యానిక్ అవుతున్నారా? అందుకే ఇంత హై అలర్ట్ ప్రకటించారా? ఈ అలర్ట్ ప్రకటించడానికి ఇంత హడావుడి కనిపించడానికి కారణం ఏంటి? హైదరాబాద్ మహానగరంలో కూడా ఏదైనా జరగరాని ఘటన జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? వాట్స్ యువర్ ఒపీనియన్? ఎందుకు ఇంత హై అలర్ట్ కనిపిస్తోంది? మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద లక్నో, చెన్నై, హైదరాబాద్, నోయిడా, కోల్కతా ఎక్కడ చూసినా సరే చెకింగ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వాహనాలు ఆపుతున్నారు, అనుమానితులు ఆపేస్తున్నారు. క్లియర్గా చెక్ చేసి అంతా బాగుంటేనే ముందుకు పంపిస్తున్నారు, లేదంటే వెంటనే వాహనాన్ని సీజ్ చేస్తున్నారు, అతన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పేలుళ్ల ధాటికి రాత్రి 10 మంది ప్రాణాలు కోల్పోతాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13కు చేరింది. మరింత పెరిగే అవకాశం ఉంది ఈ సంఖ్య అంటున్నారు. 30 మందికి పైగా గాయపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి తరలించారు. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ బాడీస్ని, అలాగే గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి తరలించారు. మరింత పెరిగే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు మరిన్ని ఇలాంటి ఘటనలు జరగవచ్చేమో అన్న ఆలోచనలో పోలీసులు ఇప్పుడు ఉన్నారు. దీనికి సంబంధించి చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ చెకింగ్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడికక్కడ మొత్తం చెక్ పోస్టులు పెట్టేశారు. కీలకమైనటువంటి ప్రాంతాల్లో బయటకు వెళ్లే వాళ్ళైనా లోపలికి వచ్చే వాళ్ళైనా సరే క్లియర్గా ఉంటేనే అలౌ చేస్తున్నారు, లేదా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు పరిస్థితి. హైదరాబాద్లో, ఢిల్లీలో, లక్నోలో, కోల్కతాలో, చెన్నైలో పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఆ బ్లాస్ట్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఉగ్ర కోణం ఉందన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఉగ్ర కోణం ఉందన్నటువంటి ఆలోచనలో పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే స్లీపర్ సెల్స్ కదలికలు ఉంటాయో అక్కడ అలర్ట్ చేశారు, నిఘా పెంచారు. కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరెవరి మీద అయితే అనుమానాలు ఉంటాయో వాళ్ళందరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. స్నైపర్ డాగ్స్ని తీసుకొచ్చారు. మీరు చూస్తున్నారు స్నైపర్ డాగ్స్తో ఇప్పటికే ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ దేర్ ఈజ్, ప్రజలు జాగ్రత్తగా ఉండండి. పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ దిస్. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలీదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్. అండ్ మీకేదైనా సరే అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి, నిఘా సంస్థలకు సమాచారాన్ని చేరవేయండి. ఏ వ్యక్తి మీదైనా, ఏ కదలిక మీదైనా మీకు అనుమానం ఉందా అలర్ట్ చేయండి పోలీసుల్ని, వెంటనే సమాచారం ఇవ్వండి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఏ చిన్న తేడా జరిగినా సరే
భారీగా నష్టాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి చూస్తున్నాం. చాలా సాధారణమైనటువంటి రోజే కదా, ప్రతిరోజు లాంటి ఒక సాయంత్రం వేళే కదా. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు, ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత ఇళ్లలో చాలామంది పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళు, ఆ సాయంకాలం సమయంలో ఆ రద్దీ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరి ప్రాణాలు ఇప్పుడు మనం చూస్తున్నాం గాల్లో కలిసిపోయాయి. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఏ రకమైన సరే ఉగ్రవాద చర్య ఉంది అంటే ఖచ్చితంగా భారత్ రిటాలియేట్ అవుతుంది పాకిస్తాన్ మీద అంటూ ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించింది భారతదేశం. ఏ చిన్న కదలిక ఉన్నా సరే ఇక మిమ్మల్ని మేము వదిలిపెట్టామంటూ భారత్ పాకిస్తాన్ని హెచ్చరించింది. ఇది ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారు. సో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఇప్పుడు ఏం జరగబోతోంది? భారత్ ఏం చేయబోతోంది? ఇది ఆపరేషన్ సింధూర్ని తిరిగి మొదలుపెట్టే దిశగా వెళ్ళబోతుందా? మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు మనం చూడబోతున్నామా? పాకిస్తాన్ ఉగ్ర మూకలు మరొకసారి తమ లైన్ దాటాయా? మరొకసారి భారతదేశం యొక్క శాంతిని, సహనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకున్నారా? గతంలో మొదలుపెట్టినటువంటి పని తిరిగి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందా? అదిగో అక్కడ మనం చూస్తున్నాం. ఒక సాధారణ సాయంకాలం వేళ ప్రజల్లో ఎలాంటి భయాందోళన ఉందో మనం చూస్తున్నాం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఏం జరిగిందో తెలియక ఎక్కడ మళ్ళీ తమ ప్రాణాలకు ముప్పు వస్తుందో అంటూ పరుగులు తీస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల్లో ఒకసారి మీరు చూడొచ్చు కంగారు, భయం, ఒక రకమైనటువంటి ప్రాణ భయం మనకు కనిపిస్తుంది. అదిగో చూడొచ్చు మీరు ఒకసారి ఎలా పరుగులు తీస్తున్నారు మీరు చూస్తున్నారు. ఏదో ముంచుకొచ్చేసినట్లుగా, ఒక్కసారిగా ఏదో ఉత్పాతం జరిగినట్లుగా ఎలా పరుగులు తీస్తున్నారు. ఆ క్షణంలో మీరు నేనున్న అదే పరిస్థితి ఏమో. ఎందుకంటే ఏం జరిగిందో తెలియడానికి కొన్ని క్షణాలు పట్టింది. ఏదో పేలిపోయింది, ఏవో ఆర్తనాదాలు, ఏవో భయంకరమైన శబ్దాలు, ఎక్కడ చూసినా మంటలు, పొగ, భారీ డిస్ట్రక్షన్ కనిపించింది. కానీ ఏం జరిగింది? ఒకవేళ అక్కడేదైనా జరిగితే వాళ్ళున్న ప్రాంతంలో ఏం జరగబోతుందో, నెక్స్ట్ మన ప్రాణాలు ఎక్కడ పోతాయో అన్న భయం వాళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. అప్పటి వరకు చాలా సాధారణంగా ఉన్నారు. అదిగో మనం చూస్తున్నాం, చూడొచ్చు ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఎంత భయంతో పరుగులు చూసారా? చూడండి ఎలా ఉందో పరిస్థితి. అక్కడ ఎంత భయాందోళనకు గురయ్యారో మీరు చూసారా? చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. చూడండి అక్కడ మహిళని జాగ్రత్తగా అలా పట్టుకొని తీసుకువెళ్తున్నారు. చిన్నపిల్లల్ని దగ్గరికి తీసుకుంటున్నారు. ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలు సైతం అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అని పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ద కండిషన్. అండ్ ఒక్కసారి నిన్న ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.